హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ట్రావెల్ విత్ జేపీ. సో వీకెండ్ ట్రావెలింగ్ ఉండాలి కదా, మరి ట్రావెలింగ్ లేకపోతే మళ్ళీ లైఫ్ అంతా బోరింగ్ అయిపోతుంది. సో వీకెండ్ వచ్చింది, సో బయటికి వెళ్దామని ఫ్యామిలీతో జస్ట్ ఆఫ్టర్నూన్ అనుకున్నాం, స్టార్ట్ అయిపోయాం. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పనా. నేనంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఓకే, సాటర్డే సండే హాలిడే వస్తుంది. నా కొడుకున్నాడు చూసారా, వాడు కూడా ఇప్పుడే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోయాడండి. వై? బికాస్ వాడికి సాటర్డే సండే హాలిడే. మేము చదువుకునే రోజుల్లో అయితే సెలవులు కూడా ఉండే కాదు, ఇంట్లో వాళ్ళు తన్ని స్కూల్కి పంపించేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. సో ఓకే, దట్ ఈస్ అ పార్ట్. సో టుడే ఎక్కడికి వెళ్తున్నాం? ఏముంది, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి, అదే గోకవరం. సో విల్ సీ. కానీ ఇక్కడ ఒక ఇదేంటంటే, వీఆర్ నాట్ గోయింగ్ స్ట్రైట్ అవే టు గోకవరం. ఇన్ ద మీన్ వైల్ లైక్ మా అన్నయ్యలు కూడా వస్తున్నారు, వాళ్ళని ఒక చోట పిక్ చేసుకుని సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ టైమ్ ఫర్ దిస్ వీకెండ్. ఎలాగో మీకు తెలిసిందే కదా, మా అన్నయ్య కూడా మన రీసెంట్గా పాలకొల్లు ట్రిప్ ఒకటి పెట్టాను కదా, పాలకొల్లు షిఫ్ట్ అయిపోయాడు మా అన్నయ్య. అండ్ మోర్ ఓవర్ మా చెల్లి వాళ్ళు కూడా బెంగళూరు నుంచి వచ్చి గోకవరంలో ఉన్నారు. సో ఈ ప్లాన్ లైక్ అంత ప్లాన్ లైక్ కాదు, అంతే అనుకోలేదు, అనుకోకుండా సరదాగా వెళ్దాం అనుకున్నాం, ఉన్నారు కదా అని చెప్పి జస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ సమ్ ఫ్యామిలీ టైమ్ టుగెదర్. విల్ సీ హౌ ద వ్లాగ్స్ గో ఆన్. సో సరే, ఇంకెళ్దాం మరి వ్లాగ్లోకి. మీకు కనిపించేది వెదురుపావులూరు టోల్ గేటు. సో దీని గురించి మీకు చెప్తాను. జస్ట్ ఒకసారి టోల్ గేట్ క్రాస్ అవ్వనివ్వండి. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ విజయవాడ వెస్ట్ బైపాస్. ఓకే, సో ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ బైపాస్ గురించి చెప్తానని. ఇది ఏంటనుకున్నారు, ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆఫ్ 47 కిలోమీటర్స్. ఈ 47 కిలోమీటర్స్ కూడా ఎక్కడి నుంచి, మన చిన్నవటిపల్లి నుంచి, ఐ మీన్ గన్నవరం దగ్గర ఉన్న చిన్నవటిపల్లి నుంచి అటు సైడ్ గుంటూరు సైడ్, అంటే కృష్ణానది మీద బ్రిడ్జ్ వేసుకుని అటు సైడ్ కాజా వరకు వెళ్తుంది. సో బేసికలీ ఇట్ ఈస్ లైక్ యూనో ఆల్టర్నేటివ్, ట్రాఫిక్ ఆల్టర్నేటివ్ ఫర్ NH16 అండ్ NH65. ఓకే, సో ఇది ఈ రోడ్ విషయం. కాకపోతే ద బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్స్ ఎ 6-lane రోడ్. సో మనం విజయవాడలో ట్రాఫిక్ ఉంది ఇప్పుడు తెలిసిందే కదా, ట్రాఫిక్ ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ప్రతి సిటీలో కూడా. విజయవాడలో కూడా అలాగే. ఇప్పుడు మనం రైట్ ఫ్రమ్ రింగ్ రోడ్ నుంచి ఈ గన్నవరం వరకు రావాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది ఇప్పుడు నేనున్నాను, నాదైతే ఆల్మోస్ట్ నేను గుణదల్లో ఉంటాను కాబట్టి ఫర్ మీ జస్ట్ వెనక నుంచి వచ్చి శుభ్రంగా బైపాస్ ఎక్కితే ఐ కెన్ గో ఐదర్ టు హైదరాబాద్, ఐ కెన్ గో ఈజీలీ, ఆర్ ఎల్స్ లైక్ ఈజీలీ ఇన్ ద సెన్స్ లైక్ I can eradicate the traffic of Vijayawada. So if I want to go towards Rajahmundry, I can come behind and I can just go through this. ఇక్కడ మీకు ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, on this road we have 2 toll gates. ఓకే, సో ఒకటేమో వెంకటాయపాలెం టోల్ ప్లాజా, ఇంకొకటేమో వెదురుపావులూరు టోల్ ప్లాజా. ఇప్పుడు మనం దాటి జస్ట్ ఈ షార్ట్ ముందు మీకు చూపించాను చూసారా, అది వెదురుపావులూరు టోల్ ప్లాజా. ఈ వెదురుపావులు టోల్ ప్లాజా ఉన్నందుకు గాను ఇటువరకు మనం అటు జంక్షన్కి వెళ్తే దిగిన తర్వాత జంక్షన్ దగ్గర ఒక టోల్ గేట్ ఉండేది. ప్రెసెంట్ ఆ టోల్ గేట్ అయితే తీసేశారు. మీకు ఆ షార్ట్ పెడతాను మీకు. నెక్స్ట్ అటు బ్యాక్ మనం కృష్ణా వైపు, ఐ మీన్ టు సే గుంటూరు వైపు చూసుకుంటే అక్కడ ఆ టోల్ ప్లాజా ఉంది. దాన్ని దాటిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి ఐ మీన్ టు సే కాజా టోల్ గేట్ కూడా ఉంది. ఓకే, సో ఈ రోడ్డుకి ఇది అప్డేట్. అండ్ మోర్ ఓవర్ ల్యాండ్స్ కూడా రేట్లు ఈ వెస్ట్ బైపాస్ వల్ల బాగా బూమ్ అయినాయి. సో దట్ ఈస్ వన్ గుడ్ న్యూస్. రియల్ ఎస్టేట్ లేస్తుంది మళ్ళీ ఇక్కడ. సో విల్ సీ. ఓకే, సో మన ప్రయాణం ఇలాగే సాగిస్తూ ఏమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే మీతో ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఒక చిన్న మనవి, ప్లీజ్ నా ఈ కష్టానికి గాను ప్లీజ్ like my if you like this content, please do subscribe my channel
and like this video. కొంచెం చెప్పాను కదా ఒక టోల్ గేట్ క్లోజ్ చేస్తారని. సో ఇదే టోల్ గేట్ క్లోజ్ చేస్తారు. అక్కడ టోల్ గేట్ ఉండడం వల్ల ఇక్కడ టోల్ గేట్ అయితే తీశారు. బట్ కాజాద్ అయితే తీయలేదండి, అదే బ్యాడ్. మన ప్రయాణంలో వర్షం కూడా యాడ్ అవబోతుంది. మరి ఫుల్గా వర్షం వస్తే చాలా బాగుంటుంది. మరి చూద్దాం వర్షం వస్తుందా రాదా. కానీ ఏ మాట కామాట ఈ 6 లేన్ రోడ్ వేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఇదంతా. లేకపోతే ఇటువరకు రోజుల్లో అయితే అండి నాకు తెలిసి ఈవెన్ మై చైల్డ్హుడ్ ఇది 2 లేన్ రోడ్లా ఉండేది. కంప్లీట్ ఎప్పుడు ట్రాఫిక్ జామ్. అక్కడ ఏదో దగ్గర అసలు ఫ్లైఓవర్ ఉండేది కాదు. హారిబుల్ సిచ్యువేషన్. 2 లేన్ రోడ్ ఏంటి అసలు, ఇటువరకు అయితే సింగిల్ లేన్ రోడ్ ఇది. తర్వాత 2 లేన్ రోడ్ అయిన తర్వాత కూడా డ్యూ టు ట్రక్ ట్రాఫిక్ చాలా హెవీ ట్రాఫిక్ ఉండేది. ఎప్పుడు చూసినా ఇక్కడ ఐ మీన్ టు సే లైక్ ట్రాఫిక్లో స్టక్ అవ్వాల్సి వచ్చేది. బట్ రైట్ నౌ విత్ దిస్ 6 లేన్ రోడ్ రియల్లీ ఇట్ ఈస్ అమేజింగ్. సో చూశారు కదా, మనం ఇప్పుడు ఇటు తీసుకోవాలి. కానీ ఒక చిన్న పని మీద కొంచెం ఎదరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాం. రావులపాలెం హైవే మాత్రం బాగుందండి, నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ. కానీ ఒకటి ఏంటంటే బ్యాడ్, రోడ్స్ అంత అంటే ఒక స్ట్రెచ్ బాగానే ఉంటుంది కానీ కనపడిన గోతులు అయితే ఉన్నాయి. అది తప్పితే ద రోడ్స్ ఆర్ గుడ్. బట్ చెప్పాను కదా, రోడ్ కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది అక్కడక్కడ ఈ ప్యాచెస్. పోలా స్టేషన్ దగ్గర అటు రోడ్డు క్రాసింగ్ కాలేజ్ బస్సులు అనడం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే అయింది. హైవే మీద ట్రాఫిక్ జామ్ అనేది ఇట్స్ లైక్ మేజర్లీ ఐదర్ ఇఫ్ సంథింగ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ ఇట్ బ్లాక్స్ ఆర్ ఎల్స్ లైక్ ఇలాంటి ట్రాఫిక్ బ్లాక్ వెరీ రేర్. ఈ హైవే మీద మనకి ఇలా దొరుకుతుంది. ఏది ట్రైన్ గేట్ పడి ఆ ట్రైన్ క్రాస్ చేయడానికి హైవే కూడా బ్లాక్ అవ్వడం అనేది. చూసారుగా ఆ ట్రైన్ గేట్ పడడంతో మొత్తం అటుపక్క వెళ్ళాల్సిన బస్ కోసం ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఐ థింక్ ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలేమో అండి. బికాస్ హైవే మీద ట్రాఫిక్ ఆగడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఐ మీన్ టు సే అది కరెక్ట్ కాదేమోనన్న ఆలోచన. But once if you cross this, you can also see the red here in the maps. But after crossing this, ఏమీ ఉండదు అంతలాగా. తనకైతే క్రాస్ చేస్తున్నాం. కానీ గ్లాస్ మీద చూసారా ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయో. అవి దోమలు పురుగులు మరి. కానీ ఈ హైవే నిండా అవైతే ఉన్నాయి. గర్వల్లో మా అన్నయ్యలను ఎక్కించుకుంటాం. అక్కడ ఆగినప్పుడు ఒకసారి గ్లాస్ క్లీన్ చేసుకున్నాం సో దట్ వీ కెన్ హ్యావ్ అ గుడ్ విజన్. అయితే రీచ్ అయ్యాం. సో మా అన్నయ్యలు పాలకొల్లు నుంచి వస్తున్నారు కాబట్టి అటు లోపలికి వెళ్ళి ఎక్కించుకొద్దాం.
రావులపాలెం అయితే వచ్చాం. ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది పెరవల దగ్గర నుంచి. సో రాజమండ్రి అయితే క్రాస్ చేస్తున్నాం. అంటే గోకర్ణానికి రాజమండ్రి దాటిన తర్వాత లాలాచెరువు మీదుగా అటు నుంచి క్వారీ మార్కెట్ మీదుగా అలా వద్దామని చెప్పేసి ఇటే వచ్చేస్తున్నాం. సో ఇంత నుంచి తీయలేదు కానీ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. సో ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది కాబట్టి టైం దొరికింది. ఒక చిన్న వీడియో బయట అయితే తీస్తున్నాను. సో కోరుకొండ రోడ్లోకి అయితే తిరిగాము. ఇక్కడే కొంచెం చిన్న గ్యాప్ ఇద్దామని చెప్పి జస్ట్ స్ట్రెచ్ బ్రేక్ అయితే ఇచ్చాం. గాడాల సెంటర్లో అయితే ఉన్నాం. అక్కడ మీరు ఒకటి చూపిస్తాను చూడండి. అది చూడ్డానికి అపోలో ఫార్మసీలా ఉంది కదా, కానీ అది చూస్తే ఏంటనుకున్నారు, యాపిల్ ఫార్మసీ. సో ఇదే ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్. టాటాస్లో చీకట్టుగా ఉంది. అక్కడైతే ఏదో ఫ్లైట్ మరి ల్యాండింగ్ ఇప్పుడే అవుతుంది. మీకు కనిపించిందో లేదో కానీ. సో ఫైనలీ రీచ్డ్ గోకవరం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ. బాయ్.